హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందము 57వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. అంతే కదా మాతాజీ? 26. ఓకే. అవును ప్రభుజీ. సత్రాజిత్తు వద మణిని తిరిగి లభ్యము చేసుకున్నట అనేటువంటి ఈ అధ్యాయం. యాక్చువల్గా సత్రాజిత్తుని శతధన్వుడు చంపేశారు. ఎప్పుడైతే శతధనుడు సత్రాజిత్తుని చంపేసి సత్రాజిత్తు దగ్గర ఉన్నటువంటి మణి దొంగిలించేసి తీసుకుని వెళ్ళిపోయాడు, అప్పుడు సత్రాజిత్తు కూతురైనటువంటి సత్యభామ చాలా విలపించడం అనేటువంటిది జరిగింది. తన తండ్రిని కోల్పోవడం వల్ల వెంటనే తను హస్తినాపురానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుడు హస్తినాపురంలో పాండవుల్ని కోల్పోయి ఉన్నారు అనేటువంటి విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళారు. అక్కడికి సత్యభామ వెళ్ళి ఇక్కడ తన తండ్రి పట్ల జరిగినటువంటి ఆ, హత్య గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. వెంటనే శ్రీకృష్ణుడు బలరాముడు అక్కడి నుంచి వచ్చారు, సంకల్పం చేసుకున్నారు. ఎవరైతే సత్యభామ తండ్రి పట్ల అలా ప్రవర్తించారో, చంపేశారో వాళ్ళని సంహరిస్తాము అని చెప్పేసి, మళ్ళీ తిరిగి మణిని పొందుతాము అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి వాళ్ళు రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఆయన అలాంటి సంకల్పం తీసుకున్నారో కృష్ణుడు బలరాముడు, ఇక ఎవరైనా సరే ఇక రక్షింపబడడం అనేటువంటిది సాధ్యం కాదు. ప్రపంచంలో ఎవరి ఆశ్రయంలో ఉన్నా కానీ కృష్ణ బలరాముల చేతిలో మరణించాల్సిందే. ఓకే. సో అలాంటి సందర్భంలో శతధన్వుడికి భయం వేసింది. భయం వేసి పారిపోయి ఆయన ఆమ్, వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. అక్రూరుడి దగ్గరికి, తర్వాత కృతవర్మ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మొదటిగా కృతవర్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. కృతవర్మ కృష్ణ బలరాములు అంటే ఇద్దరు కూడా భగవంతులు, వాళ్ళని ఎదిరించడం అనేటువంటిది నాకు సాధ్యం కాదు, వాళ్ళతోటి శత్రుత్వం పెట్టుకోవడం అనేటువంటిది అసలే సాధ్యం కాదు, కాబట్టి నేనేం చేయలేను అని చెప్పేసి కృతవర్మ చెప్తే, తర్వాత అక్రూరుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో అక్రూరుడు కూడా వివరించాడు. ఏమనుకుంటున్నావు, కృష్ణుడు అంటే బలరాముడు అంటే 7 సంవత్సరాల వయసులోనే గోవర్ధన గిరిని ఒక కుక్క గొడుగును ఎత్తినట్టు ఎత్తేశారు. అలాంటి శ్రీకృష్ణుడితోటి ఓ, శత్రుత్వమా? ఎవరు ఏమి చేయలేరు. ఎంతో మంది అసురులను సంహరించారు, కంసుడిని కూడా చాలా అవలీలగా చంపేశారు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడి మీద శత్రుత్వం ఏమిటి? ఆయన సృష్టికర్త, సృష్టికి పోషకుడు, అలానే ఆయన లయకారకుడు కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఇప్పుడు నిన్ను ఎవరు రక్షించలేరు అని చెప్పేశారు. అప్పుడు శతధనుడు ఆ మణిని కొంతకాలానికి నీ దగ్గర ఉంచు, నేను పారిపోతాను ఇక్కడి నుంచి, కృష్ణుడి నుంచి రక్షింపబడితే మళ్ళీ తిరిగి వచ్చి తీసుకొని నేను నీ దగ్గరకు వచ్చి మణిని తీసుకుంటాను అని చెప్పారు. సో అక్రూరుడి దగ్గర మణి ఉంచేసి ఈయన పారిపోయాడు. మిథిలా రాజ్యం వైపు పారిపోయారు. కృష్ణుడు బలరాముడు కూడా ఆయన వెంబడిస్తూ మిథిలా రాజ్యం వైపుకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మిథిలకి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ శతధన్వుడు వేసుకొని వెళ్తున్నటువంటి ఏదైతే గుర్రం ఉందో, హస్వం, ఆ హస్వం అక్కడ పడిపోయి ఉంది. ఎందుకంటే అంతకు మించి దూరం ఇంకా అది ప్రయాణం చేయలేరు, అన్ని మైళ్ళ దూరం అది ఆల్రెడీ ప్రయాణం చేసేసింది. ఇక శతధన్వుడు ఆ రథాన్ని, ఆ గుర్రాన్ని వదిలేసి పరిగెడుతూ ఉన్నాడు కాళ్ళతోటి, ఎందుకంటే కృష్ణుడి నుంచి తప్పించుకోవడం కోసం. కానీ కొద్ది కొద్ది దూరం పారిపోయే లోపలనే కృష్ణుడు తన సుదర్శన చక్రంతో శతధనుడి యొక్క శిరస్సుని ఖండించడం అనేటువంటిది జరిగింది. ఇక శతధనుడు తన దగ్గర ఏమైనా మణి ఉందేమో అని చెప్పేసి కృష్ణుడు శతధనుడి యొక్క బట్టలన్నీ కూడా వెతుకుతున్నాడు. ఆయన 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 యొక్క బట్టల్లో ఏమన్నా శతధనుడు మణిని దాచుకున్నాడేమో అని చెప్పేసి చూడటం అనేటువంటిది జరిగింది. కానీ శతధనుడి దగ్గర ఆ మణి లేదు. తిరిగి కృష్ణుడు మిథిలా దగ్గరికి వచ్చి బలరాముడిని కలిసి ఇలా జరిగిపోయింది, ఆయన దగ్గర మణి లేదు, ఆయన అనవసరంగా చంపేశాను నేను, ఇప్పుడు మణి ఇక్కడ లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. బలరాముడు ఏమన్నారు, నాకు మిథిల్లో కొంచెం పని ఉంది, నేను మిథిల్లో నా మిత్రులు ఉన్నారు, నేను కలుస్తాను ఇక్కడ, నేను తిరిగి ద్వారకకి రాను, నువ్వు ద్వారకకి వెళ్ళు. తప్పకుండా శతధన్వుడి దగ్గర మణి లేదు అని అంటే ద్వారకలో ఎవరి దగ్గరనో మణి పెట్టుంటాడు, కాబట్టి నువ్వు ద్వారకలో వెతికితే మణి దొరుకుతుంది. కాబట్టి నువ్వు ద్వారకి వెళ్ళు, నేను కొద్ది రోజులు ఇక్కడ ఉండి మిథిల్లో ఉండి నేను ద్వారకి వస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఆ విధంగా బలరాముడు
కృష్ణుడికి చెప్పి మిథిలా నగరానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. మిథిలా నగర ప్రవేశం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి మిథిలా నగర రాజ ప్రజలు అందరూ కూడా ఘనమైనటువంటి స్వాగతం పలికారు బలరాముడికి. అంతేకాదు ఆయన పాదాలకి అర్చన కూడా చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇంతవరకు మనం చదువుకున్నాం. ఇక ఆ తరువాత మిథిలలో బలరాముడు ఏం చేశాడు, తర్వాత కృష్ణుడు ద్వారకకి వెళ్ళి ఎవరి దగ్గర మణి దొరుకుతుంది, ద్వారక వెళ్ళి ఎలా వెతికారు, ఎవరి దగ్గర మణి దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. 26వ శ్లోకం ఉషశ్రీ మాత. ఉవాస తస్యాం కతిచిన్ మిథిలాయాం సమావిభుః उवास तस्यां कतिचिन्मिथिलायां समाविभुः మానితః ప్రీతియుక్తేన జనకేన మహాత్మనా मानितः प्रीतियुक्तेन जनकेन महात्मना తతో శిక్షద్గదాం కాలే ధార్తరాష్ట్రः సుయోధనః ततो शिक्षद्गदां काले दार्तराष्ट्रः सुयोधनः. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము: ప్రియ భక్తుడగు జనక మహారాజుచే ఆదరింపబడిన వాడే మహాశక్తి సంపన్నుడగు బలరాముడు మిథిలా నగరములో పలు సంవత్సరములు వసించెను. ఆ సమయంలోనే ధృతరాష్ట్ర తనయుడగు దుర్యోధనుడు అతని వలన గదాయుద్ధమును నేర్చెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రియ భక్తుడు జనక మహారాజుచే, మిథిల యొక్క రాజు ఎవరైనా సరే ఆ జనకుడి యొక్క వంశ పరంపరలోనే ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా జనకుడనే అంటారు, మిథిలలో ఏ రాజు ఉన్నా కానీ. సో ఆదరింపబడిన వాడై మహాశక్తి సంపన్నుడైనటువంటి బలరాముడు మిథిలా నగరంలో పలు సంవత్సరాల పాటు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఇప్పట్లో లాగా వెళ్తే ఒక రోజు నుండి 2 రోజుల నుండి రావడం కాదు. అప్పుడు వెళ్తే వాళ్ళ బంధువుల దగ్గరికి, వాళ్ళ మిత్రుల దగ్గరికి వాళ్ళు వెళ్ళారంటే కొద్ది సంవత్సరాల పాటు అక్కడే గడపడం అనేటువంటిది కూడా జరిగింది. సో ఎంతకాలం అయితే ఆయన ఆయన మిథిలలో ఉన్నారో, మిథిలలో ఉన్నటువంటి సమయంలో కొంతకాలానికి ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడైనటువంటి దుర్యోధనుడు కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో దుర్యోధనుడికి మిథిలలోని గదాయుద్ధాన్ని నేర్పడం అనేటువంటిది జరిగింది బలరాముడు. ఓకే, 27 నరసింహారావు ప్రభు. కేశవో ద్వారకామేత్య నిధనం శతధన్వనాం లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కేశవో ద్వారకామేత్య నిధనం శతద్వన్వనః అప్రాప్తించ మణి ప్రాహ ప్రియాయ ప్రియకృద్విభుః అప్రాప్తించ మణేః ప్రాహ ప్రియాయ ప్రియకృద్విభుం. కేశవుడు ద్వారకు తిరిగి వచ్చి శతద్వందుని మరణమును సమంతకమణి లభించకపోవుటను గూర్చి ప్రియతమ పత్ని అయిన సత్యభామకు ప్రియము కలిగే రీతిలో వివరించను. భాష్యము: తన తండ్రిని వధించిన వానికి శిక్ష పడినదని వినిన సత్యభామ సహజముగానే ఆనందించను. కానీ ఆమె తండ్రికి చెందిన సమంతకమని ఇంకను లభింపలేదు. అందువలన శ్రీకృష్ణుడు దాన్ని పొందుటకు మృత్యునిత్యుడై ఉండుట కూడా ఆమెకు ఆనందము కలగజేసెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, సో శ్రీకృష్ణుడు తిరిగి ద్వారక్కి వచ్చేసారు. ద్వారక్కి వచ్చిన తర్వాత సత్యభామతో మాట్లాడుతున్నారు. నీ తండ్రిని చంపినటువంటి వాడిని నేను చంపేశాను, శతధన్వుణ్ణి చంపేశాను అంటే ఇది తన తండ్రికి న్యాయం జరిగింది అనేటువంటి భావనలో సత్యభామ కొంతవరకు ఆనందాన్ని కలిగింది. ఓకే, ఎందుకంటే తండ్రి హంతకుణ్ణి కృష్ణుడు చంపేశారు కాబట్టి. అయితే చెప్పడం కూడా అలానే చెప్పారు. ఓకే, కానీ నిజం ఏమిటి అని అంటే చంపాడు కానీ ఆ రత్నం మాత్రం దొరకలేదు, ఆ మణి మాత్రం దొరకలేదు, శమంతక మణి మాత్రం దొరకలేదు. ఓకే, అయితే శ్రీకృష్ణుడు దాన్ని పొందడానికి కూడా కృతనిశ్చయుడై ఉండడాన్ని చూసినటువంటి ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంటే కృష్ణుడు తప్పకుండా మణిని కూడా వెతికి పట్టుకుంటారు అనే ఆనందం ఆమెలో ఉంది. లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ ప్రభుజీ. తతః సకారయామాస క్రియా బంధోర్హతస్య వై తతః సకారయామాస ప్రియా బంధుర్హతస్వై సాకం సుహృద్భిర్భగవాన్ యాయాస్యు
సాంపరాయికి సాకము సుహృద్ది భగవాన్ యాయా స్వా సంపారకియ. పిదప శ్రీకృష్ణుడు తన బంధువుకు సత్రాజిత్తుకు అంత్యక్రియలు జరిపించెను. ఆ దేవదేవుడు బంధుమిత్రులతో పాటు పారలౌకిక కర్మలో పాల్గొనెను. హరే కృష్ణ ప్రభుజీ. సో సత్రాజిత్కి అంత్యక్రియలు జరిపించడం అనేటువంటిది జరిగింది. అప్పటి వరకు అంత్యక్రియలు చేయలేదన్నమాట. సత్రాజిత్ని ఒక తైలంలో ఉంచారు కదా. నిన్న మనం విన్నాము. యాక్చువల్గా మరణించిన తర్వాత ఆమె సత్రాజిత్తు కూతురైనటువంటి సత్యభామ శవాన్ని తైలంలో ఉంచి ఆ హస్తినాపురానికి వెళ్ళి కృష్ణుడికి చెప్పి కృష్ణుడిని తీసుకొచ్చి శతధనుడిని వెంబడించి శతధనుడిని చంపేసి మళ్ళీ తిరిగి ద్వారకు వచ్చేంత వరకు శవం అలానే ఉంది. ఆ తైలంలో పెట్టడం వల్ల శవం పాడైపోలేదన్నమాట. ఓకే, సో అది అయితే ఈ యొక్క బంధుమిత్రులతో కూడా ఆయన పారలౌకిక కర్మలలో పాల్గొనను. పారలౌకిక కర్మలు అంటే అంత్యక్రియ కర్మలు, అంత్యక్రియ కర్మకాండ. ఓకే, యాక్చువల్గా మనం అందరం చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం. ఏమని? కృష్ణ భక్తులం మనం. కృష్ణ భక్తులమైనటువంటి మనందరం పితృకర్మలు పెట్టాల్సిన అవసరం లేదు. కర్మలు చేయాల్సిన అవసరం లేదు, కర్మకాండలు చేయాల్సిన అవసరం లేదు అని గొప్పగా చెప్పుకుంటాం. స్వయంగా భగవంతుడే ఈ భూమి మీదకి అవతరించినప్పుడు స్వయంగా ఆయన కూడా పెడుతున్నారు. ఓకే, పితృపిండాలు పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ చెప్పడం ఏంటి అంటే, నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా కానీ భక్తిలో స్థాయి ఏంటో మనకి తెలియదు. మన భక్తిలో స్థాయి అంటే మనం ఏమి అంత శుద్ధ భక్తుల స్థాయిలో మనం ఏమి లేవు. నిజంగా మనం కనుక కృష్ణుడికి కనుక శుద్ధ భక్తులం అయిపోయి ఉన్నట్లయితే మనం పెట్టడం అవసరం లేదు. ఇంకొకటి, మనం భక్తులం అయితే సరిపోదు కదా, మరణించినటువంటి వాళ్ళు కూడా అంత గొప్పగా భక్తులు అయి ఉండాలి. మరణించినటువంటి వ్యక్తి యొక్క భక్తి స్థాయి ఏంటో తెలియనప్పుడు ఆయనకి మనం పిండం పెట్టకపోయినా పర్వాలేదులే అని అనుకోకూడదు. ఆయన నిజంగా గొప్ప భక్తుడు అయితే పిండం పెట్టడం అవసరం లేదు. ఆ గొప్ప భక్తిని ఎలా మెజర్ చేస్తాం మనం? నిజంగా ఎంత భక్తి చేశాడు? ఎవరి భక్తిని కూడా మనం ఇంత అంత అని మనం మెజర్ చేయలేము. అది వాళ్ళకి తెలుస్తుంది, భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి ఆ మరణించినటువంటి వ్యక్తి స్థాయిని అనుసరించి మనం ఆయనకి పితృకర్మలు చేయడం అనేటువంటిది, పిండాలు పెట్టడం అనేటువంటిది తప్పనిసరి. మనం భక్తులం అయితే సరిపోదు, ఆయన కూడా భక్తుడు అవ్వాలి. ఓకే, మనం కొంచెం మరణించినటువంటి వాడు భక్తుడిలే ఇంకా అవసరం లేదులే అనేటువంటి భావనలో ఉండకూడదు. ఏదో ఒకవేళ ఆయనకి ముక్తి రాకపోతే, లేకపోతే సరైన శరీరం వెంటనే రాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? మనం పెట్టకపోతే మనకు తెలియదు కదా. శరీరం వచ్చిందో లేదో తెలియదు మరణించినటువంటి వ్యక్తికి, ముక్తి వచ్చిందో లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన బాధ్యతగా మనము కర్మ చేయడం అనేటువంటిది తప్పనిసరి. అందుకనే స్వయంగా భగవంతుడు కూడా సత్రాజిత్తు కోసం చేశారు. ఓకే, నెక్స్ట్ 29 లావణ్య మాతాజీ. అక్రూరః కృతవర్మా చ శ్రుత్వా శతధనుర్వదం. అక్రూరః కృతవర్మా చ శ్రుత్వా శతధనుర్వదం. వ్యూషతుర్పయ విత్రస్తౌ ద్వారకాయ ప్రయోజకౌ. వ్యూషతుర్భయ విత్రస్తౌ ద్వారకాయాః ప్రయోజకౌ. నేరము కావించుటకు తొలుత శతధన్వుని పురిగొల్పినట్టి అక్రూర కృతవర్మలు అతడు వధింపబడుటను విని భయంతో ద్వారక నుండి పారిపోయి ఎచ్చటనో దాగుకొండ్రి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు శతధన్వుని చంపేసి వచ్చేశారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటిది కృతవర్మ, అక్రూరుడు వీళ్ళిద్దరే కదండి పురిగొల్పింది. సో వీళ్ళిద్దరే పురిగొల్పి శతధన్వుని, అసలు యాక్చువల్ శిక్ష పడాల్సింది వీళ్ళిద్దరికి. శతధనుడు జస్ట్ ఇన్స్ట్రుమెంట్ వీళ్ళ చేతిలో, నిజానికి వీళ్ళిద్దరికి పడాలి. కానీ ఆయనైతే మామూలుగానే దుర్మార్గుడు. ఓకే, సో ఆయనకు కొంచెం ఆశ చూపించేస్తే ఆయన చంపేస్తాడు. వీళ్ళకి మనీ కోసం చేయలేదు. వీళ్ళకి ఏమిటి? సత్యభామని మాకిచ్చి వివాహం చేయలేదు సత్రాజిత్తు అనేటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి అసూయ, లేకపోతే కోపమో, లేకపోతే బాధ. వీటి వలన వాళ్ళు సత్రాజిత్తుని చంపేయాలనుకున్నారు. మణి ఆశ చూపించి శతధన్యుడిని పంపించారు. ఓకే,
అయితే ఈ పురిగొల్పారు, మరి కృష్ణుడు శతధనుని చంపేశాడు, నెక్స్ట్ మాటారు అనుకుని వీళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయారు. భయంతో ద్వారక నుండే పారిపోయారు. ఓకే, నెక్స్ట్ 30 సునీత మాతాజీ. అక్రూరే ప్రోషితేరిష్టాన్ యాసన్ వై ద్వారకౌకసాం క్రూరే ప్రోషితేరిష్టాన్యాసన్ వై ద్వారకౌకసాం శారీరా మానసాస్తాపా ముహుర్ధైవిక భౌతిక. శారీరా మానసాస్తాపా ముహుర్దైవిక భౌతికా. భావము: అక్రూరిని అభావములో ద్వారక యందు పలు అపశకునములు చెలరేగెను. పురజనులు నిరంతరము శారీరక మానసిక క్లేశములను, ఆది దైవిక క్లేశములను, ధరణిపైని ఇతర జీవుల వలన క్లేశములను అనుభవింపసాగిరి. భాష్యమిచ్చట దైవిక అను పదము మానవాతీతులకు వారిచే కలిగిన క్లేశములను సూచించును. ఈ కలతలు భూకంపములు, ఉప్పెనులు లేదా అత్యంత వేడి వాతావరణము వంటి ప్రకృతి బీభత్సముల రూపమున తరచుగా ప్రకటమగును. నేటి కాలమున లౌకిక జనులు వీటిని ఉన్నత జీవులు వసగడి శిక్షగా గుర్తించక వాటికి ఏవో పార్థివ కారణములను ఆరోపింతురు. ధరణిపైనున్న ఇతర జీవులు అనగా మానవులు, జంతువులు, కీటకములు మున్నగ వాటిచే కలిగిన క్లేశములను భౌతిక అను పదము సూచించును. అక్రూరుడు శమంతకమణిని తీసుకొని కాశీనగరములో వసించుటకు వెడలనని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. అచ్చట అతడు దానపతిగా ప్రసిద్ధి చెందెను. అచ్చట అతడు స్వర్ణ వేదికలపై పలువురు యోగ్యులకు పండితులచే యజ్ఞములను నిర్వహించెను. అక్రూరుని అభావం వల్లనే అట్టి అసాధారణమగు ఉపద్రవములు కలిగినవని కొందరు ద్వారకావాసులు తలచిరి. రాబో శ్లోకమున వివరింపబడినట్లు ద్వారకలో భగవంతుని ప్రత్యక్ష సన్నిధి వలన అటువంటివి సంభవించుడు అసంభవమని వారు మరచిరి. భగవంతుడు ధరణికి అరుదించినప్పుడు అతని లీలలు మానవ కర్మలను బోలెడి కారణమున అధిక పరిచయము అలక్ష్య హేతువు అనేది సూత్రమును సత్యము చేయును. పలువురు సాధు మహాత్ముల జీవన కాలములలో మరియు భగవద్ అవతార సమయములో కొందరు జనులు తమతో పాటు చరించినట్టి ఆ మహనీయుల ఉన్నత స్థితిని గుర్తించజాలనట్లు లేదా కొద్దిగానే అప్పుడప్పుడు గుర్తించినట్లు గోచరించుచున్నది. కాగా వేరొక ప్రక్క భగవంతుని యొక్క అతని అనుయాయుల యొక్క నిజస్థితిని గుర్తెరిగిన భాగ్యవంతులు, జ్ఞానవంతులు అగు జీవులు నిక్కముగా పరమధన్యులు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అక్రూరుడు ఈ యొక్క ద్వారకను వదిలి పారిపోయారు. యాక్చువల్గా అక్రూరుడు చాలా పుణ్యాత్ముడు. ఎందుకంటే అక్రూరుడు తండ్రి కూడా చాలా గొప్ప పుణ్యాత్ముడు. అక్రూరుడు తండ్రి యాక్చువల్గా ఒకప్పుడు తర్వాత శ్లోకాల్లో వస్తుంది అక్రూరుడి తండ్రి గురించి. ఆయన ఆయన ఎక్కడుంటే అక్కడ అసలు కరువు కాటకాలు అనేటువంటివి ఉండవు. అంత పుణ్యాత్ముడు అనమాట అక్రూరుడి యొక్క తండ్రి. అక్రూరుడు కూడా అలాంటి పుణ్యాత్ముడే. అక్రూరుడు తండ్రి యొక్క ప్రభావం అక్రూరుడి మీద కూడా ఉండి ఉంటుంది. అక్రూరుడు లేకపోవడం వల్ల ద్వారకలో అపశకునాలు ఎక్కువగా వస్తున్నాయి. నిరంతరం శారీరక మానసిక క్లేశాలకి గురి అవుతున్నారు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాలు అనేటువంటివి ఈ యొక్క ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కలుగుతున్నాయి. ఈ కష్టాలన్నిటికీ కారణం అక్రూరుడు ద్వారక వదిలేసి వెళ్ళిపోవడం వల్ల అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ కూడా గుసగుసలు. ఓకే, కానీ వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే స్వయంగా భగవంతుడే అక్కడ ఉన్నారు. భగవంతుడు ఉన్న చోట ఇలాంటివన్నీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ భగవంతుడి లీలలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ కృష్ణుడికి తెలుసు ఇది అక్రూరుడు ఉండడం వల్ల ఉండకపోవడం వల్ల అనేటువంటి విషయం కృష్ణుడికి తెలుసు. అయినా సరే కృష్ణుడు ప్రజలందరి మాటని గౌరవించి ఒక సామాన్యమైనటువంటి రాజు ఎలా అయితే ప్రవర్తిస్తారో, లేదంటే ప్రజల అభిప్రాయానికి విలువనిచ్చేటువంటి రాజు ఎలా అయితే ప్రవర్తిస్తారో అలానే అక్రూరుని వెతకడం కోసం తర్వాత శ్లోకాల్లో మనకు అర్థమవుతుంది. అక్రూరుని వెతకడం కోసం కృష్ణుడు కూడా వెళ్తారు. యాక్చువల్గా అక్రూరుడు ఎక్కడికి వెళ్ళారంట? ఆయన ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి కాశీ నగరానికి వెళ్ళిపోయి అక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు, తపస్సులు చేస్తున్నారు. అక్కడ చాలా మంది బ్రాహ్మణులకి అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తున్నారు. అక్రూరుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయనకి ఊరు వదిలి వెళ్ళిపోయాడు కదా. మణి ఉంది కదా మణి ఉంది కాబట్టి రోజుకి 8 బారువుల బంగారం ఇస్తుంది. కాబట్టి ఆ బంగారంతో ఆయన యజ్ఞ యాగాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, తపస్సులు చేస్తున్నాడు, అన్ని పుణ్యకర్మలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు ఆయన. ఓకే, అది నెక్స్ట్ 31 సర్వరాధ్య మాతాజీ.
హరే కృష్ణ. ఇత్యంగోపదిశంత్యేకే విస్మృత్య ప్రాగుదాహృతం ఇత్యంగోపది సన్యేకే విస్మృత్య ప్రాగుదాహృతం నివాస నివాసే కిం ఘటేతారిష్టదర్శనం. నివాసే కిం ఘటే తారిష్ట దర్శనం. హరే కృష్ణ ప్రభుజీ. అక్రూరుడు లేకపోవటం వలనే ఉపద్రవములు కలిగినవి కొందరు పలికిరి, కానీ స్వయముగా తామే కీర్తించినట్టే భగవద్ మహిమలను వారు మరిచిరి. మునిజన వాసుడకు దేవదేవుడు వసించి ఉన్న చోట ఉపద్రవములు నిజముగా ఎట్లు కలగగలవు? భాష్యం. ఈ శ్లోకం యొక్క అంతర్ధానం శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు నసిగిరి. స్వర్ణ వేదికలపై యజ్ఞములు నిర్వహించుట చేతను, బ్రాహ్మణులకు భూరిదానములను వసగుట చేతను కాశీనగరంలో అక్రూరుడు సుప్రసిద్ధుడయ్యను. ఇది వినిన కొందరు ద్వారకపుర వాసులు శ్రీకృష్ణుడు అక్రూరుని విరోధిగా భావించిన వాడే దేశ బహిష్కరణ కావించనని పనిలేని మాటలు పలుకసాగిరి. తన యశస్సునకు కలిగిన ఈ క్రొత్తదైన నమ్మరానట్టి కళంకమును తుడిచివేయుటకే శ్రీకృష్ణుడు ద్వారకలో పలు ఉపద్రవమును సృష్టించను. ఆ విధముగా పురజనులు అక్రూరుడు తిరిగి రావాలని కోరుటకు ప్రేరేపితులైరి. తదనంతరం శ్రీకృష్ణుడు ఆ కార్యమును ఆదేశించను. అది అసలు రీజన్. ఓకే, సో శ్రీకృష్ణుడు మరి అక్రూరుని ఏమీ వెతికి తీసుకురావట్లేదు. పైగా అక్రూరుడు కాశీనగరానికి వెళ్ళిపోయి చాలా ప్రముఖుడు అయిపోయాడు, అక్కడ సుప్రసిద్ధుడైపోయాడు. ఎందుకంటే దాన ధర్మాలు చేసే వాళ్ళని ఎవరైనా సరే గౌరవిస్తారు. దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు అందరికీ కూడా నోటెడ్ అయిపోతారు, చాలా ఫేమస్ అయిపోతారు, ఒక సెలబ్రిటీ అయిపోయారు అక్కడ ఆయన. ఓకే, అయితే ఇప్పుడు జనమంతా ఏమనుకుంటున్నారు అని అంటే, శ్రీకృష్ణుడే ఆయన్ని రాజ్య బహిష్కరణ చేస్తే ఆయన ద్వారకని వదిలేసి ఆయన కాశీ వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు. ఓకే, అయితే ఇలా అనుకుంటే ఇది ఒక కృష్ణుడి మీద ఇంకొక అపవాది. ఇది ఆల్రెడీ సత్రాజిత్తు వలన కృష్ణుడి మీద ఒక అపవాది వేశారు. ఏమనేది? శమంతకమన్నీ కృష్ణుడే తీసుకొని తన సోదరుణ్ణి వధించేశాడు, సత్రాజిత్తు యొక్క సోదరుని వధించేశాడు అనేటువంటిది ఒక అపవాదు. దాన్ని ఇప్పుడు పోగొట్టుకున్నారు. కానీ ఇంకొక అపవాదం ఏంటి? రాజ్య బహిష్కరణ చేశారు అనేటువంటిది. మరి ఆ అపవాదం నుంచి బయటపడడం కోసం కృష్ణుడే ఇలాంటి ఉపద్రవాలన్నీ ఏర్పాటు చేసి ప్రజలతోటే అనిపిస్తున్నారు అనమాట. ఒక సాధువు, ఒక మంచి పుణ్యాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి ఉపద్రవాలు ఉండవు. అక్రూరుడు రాజ్యం వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ద్వారకలో ఇలాంటి ఉపద్రవాలు ఏర్పడుతున్నాయి అని వాళ్ళంతకు వాళ్ళే అని కృష్ణుడికి చెప్తే, కృష్ణుడు వెళ్ళి తిరిగి అక్రూరుని ద్వారక తీసుకురావచ్చు. తీసుకొస్తే ఒకవేళ ఈయనే రాజ్య బహిష్కరణ చేసినట్లయితే ఈయనే స్వయంగా వెళ్ళి తిరిగి రాజ్యానికి రమ్మని ఆహ్వానించి తీసుకొచ్చి ఉండేవాడు కాదు కదా. కాబట్టి ఈ యొక్క అపవాదం ఏదైతే ఉందో ఆ అపవాదు సరి అయింది కాదు అనేటువంటి విషయం రుజువు అవుతుంది అని చెప్పేసి ప్రజల నోటితోటే అక్రూరుని తిరిగి రాజ్యానికి రప్పించండి అని అనిపించడం కోసం ఆయన ఉపద్రవాలను సృష్టించారు కృష్ణుడు. ఓకే, అది నెక్స్ట్ 32 శాశ్వత నారాయణ. దేవే వర్షతి కాశీశః స్వపల్కాయ గతాయ వై. విష్ణువు దేవే వర్షతి కాశీసః స్వపల్కాయ వై. స్వసుసాం గాంధినీం ప్రాధా తతో వర్షస్మ కాశీషు. స్వసుతాం గాంధీనీం ప్రాదత్తతో వర్షత్స కాశీసు. వృద్ధులు పలికిరి. పూర్వము ఇంద్రుడు కాశీనగరమున వర్షమును కురిపించినప్పుడు కాశీరాజు తనను చూడవచ్చి ఉన్నట్టి స్వపల్కునికి తన కుమార్తె గాంధిని ఇచ్చి వివాహము కావించను. శీఘ్రమే ఆ రాజ్యమున వానలు కురిసినవి. భాష్యము. స్వపల్కుడు అక్రూరుని తండ్రి. తనయుడు తండ్రి ఎంతటి శక్తిని కలిగి ఉండవచ్చునని పౌరుడు భావించిరి. తాతగారకు కాశీరాజుతో గల సంబంధం వలన అక్రూరుడు కష్ట సమయంలో ఆ నగరంకు వెడలేనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, యాక్చువల్గా ఈయనకి ఇప్పుడు ద్వారకలో ఉండలేడు, కృష్ణుడి ముందు తలెత్తుకొని తిరగలేడు. ఎందుకంటే కృష్ణుడి పట్ల ఆయన అపరాధం చేశాడు ఇప్పుడు. అందుకని ఆయన ద్వారక వదిలేసి కాశీనగరానికి వెళ్ళారు. ఎందుకు కాశీనగరానికి వెళ్ళారు అని అంటే, కాశీనగర రాజు అక్రూరుడికి తాత. అక్రూరుడి తండ్రి అయినటువంటి స్వఫల్కుడు కాశీరాజు యొక్క కూతురు అయినటువంటి గాంధిని వివాహం చేసుకున్నారు. అంతే కదా, గాంధిని. సో గాంధిని వివాహం చేసుకోవడం అనేటువంటి జరిగింది. మరి ఆయన గొప్పతనం ఏంటంటే, స్వఫల్కుడు
ఒకప్పుడు కాశీ నగరంలో వర్షాలు కూడా పడట్లేదు, ఇంద్రుడు వర్షాలు కురిపించట్లేదు. ఆ టైంలో ఎప్పుడైతే స్వఫల్కుడు గెస్ట్గా వెళ్ళారు కాశీ నగరానికి, గెస్ట్గా వెళ్ళినటువంటి స్వఫల్కుడికి ఇచ్చి కాశీరాజు తన కుమార్తెని వివాహం చేయగానే ఇక ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ, ఇలాంటి దుర్భిక్షం అంతా కూడా పోయింది, చక్కగా వర్షాలు పడ్డాయి. అంటే తండ్రికి ఎంత శక్తి ఉందో పుత్రుడైనటువంటి అక్రూరుడికి కూడా అంతే శక్తి ఉంది అని అనుకుంటున్నారు ద్వారకలో ఉన్నటువంటి ఆ, వృద్ధులందరూ కూడా. ఆ, ఎందుకంటే వృద్ధులకు తెలుస్తుంది, వాళ్ళ వాళ్ళ జనరేషన్లో ఉన్నటువంటి అంటే అక్రూరుడి కంటే తండ్రి కాబట్టి, అక్రూరుడి కంటే పెద్దవాడు కాబట్టి, ఆ అక్రూరుడి తండ్రి యొక్క వయసులో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా అక్రూరుడి తండ్రి యొక్క గొప్పతనం తెలుస్తుంది. జనరల్గా తండ్రి ఎంత గొప్పవాడైతే పుత్రుడు కూడా అంతే గొప్పవాడు అవుతాడు అని అనుకుంటున్నారు. నెక్స్ట్ 33 సత్యవతి మాతాజీ. తత్సుతస్తత్ప్రభావోసాం అక్రూరో యత్ర యత్ర తస్తస్తత్ప్రభావోసాం అక్రూరో యత్ర యత్రః దేవోభివర్షతే తత్ర నోపతాపానమారికాం. దేవోభివర్షతే తత్ర నోపతాపానమారికాః. అతనితో సమాన శక్తి సంపన్నుడొక పుత్రుడు అక్రూరుడు ఉన్న చోట ఇంద్రుడు తగినంత వర్షమును కురిపించును. నిజంగా అట్టి స్థానము ఉత్పాతములకు అకాల మరణములకు దూరమై ఉండును. కరెక్ట్. తన తండ్రి యొక్క శక్తి సామర్థ్యాలనే కలిగి ఉన్నటువంటి అక్రూరుడు ఎక్కడ ఉంటే అక్కడే ఇంద్రుడు కరుణిస్తాడు, అక్కడే ఎలాంటి ఆ, ఉత్పాతాలు అకాల మరణాలు రావు. కాబట్టి అక్రూరుడు లేకపోవడం వలనే ద్వారకలో ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఈ వృద్ధులు, అక్కడ ఉన్న పురజనులు అందరూ కూడా పలుకుతున్నారు. నెక్స్ట్ నాగలక్ష్మి మాత. ఇది వృద్ధవచ శ్రుత్వా నైతావదిహ కారణం ఇతి వృద్ధవచః శ్రుత్వా నైతవదిహ కారణం ఇతి మత్వా సమానాయ ప్రాహా క్రూరం జనార్దనః. ఇతి మత్వా నమానాయ ప్రాహ క్రూరం జనార్దనః. అక్రూరుడు లేకపోవుట ఒక్కటే అరిష్టములకు కారణం కాదని ఎరిగియు జనార్దనుడు వృద్ధుల పలుకులను వినినంతటా అతన్ని ద్వారకకు పిలిపించి ఇట్లు పలికెను. భాష్యం. శ్రీకృష్ణుడు పరమ నియామకుడు కనుక కేవలము అతని సంకల్పం మాత్రంలోనే ద్వారకలో కొన్ని కష్టములు పొడసూపి అనుట సుస్పష్టము. అక్రూరుని అభావముచే ఈ అరిష్టములు కలిగినట్లు బాహ్యమునకు గోచరించినను శుభకరమగు శమంతకమణి లేకపోవట కూడా దానికి కారణమే. కానీ ద్వారకా నగరము శ్రీకృష్ణుని నిత్యధామమని మనము గుర్తుంచుకునవలెను. ఆ దేవదేవుడు అతడు నివసించేటి కారణమున అది దివ్యానంద నగరమే అయి ఉన్నది. అయినను ఇహలోక రాజుగా తన లీలలను అనొచ్చుటకై శ్రీకృష్ణుడు అవసరమైనది కావించి అక్రూరుని పిలిపించింది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క దివ్యలీలలో భాగంగా ద్వారకలో ఏర్పడినటువంటి పరిస్థితి తప్ప అక్రూరుడు లేకపోవడం వలన, శమంతకమని లేకపోవడం వలన కానీ కాదు. అక్రూరుని తిరిగి రప్పించడం కోసం అక్రూరుడు పారిపోయాడు కృష్ణుడి నుంచి తప్పించుకొని. కృష్ణ భక్తుడు కాబట్టి ఆయన అక్రూరుడిని తిరిగి తెప్పించడం కోసం ఆయన ఇలాంటి పరిస్థితిని ఏర్పాటు చేశాడు. పుర ప్రజలతోటే స్వయంగా కృష్ణుడి పట్లనే అపరాధం చేసినటువంటి వ్యక్తిని తిరిగి తీసుకురప్పించడం కోసం పుర ప్రజలే ప్రపోజల్ చేసేలా చేసి, పుర ప్రజలే వాళ్ళు అడిగినప్పుడు వెంటనే కృష్ణుడు అక్రూరుణ్ణి పిలిపించి ఆయనతోటి అక్రూరుడితోటి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇందుమతి మాతాజీ. పూజయిత్వాభిభాష్యైనం కదయిత్వా ప్రియాః కదాః పూజయిత్వాభిభాషేణ్యం కథయిత్వా ప్రియాః కథాః విజ్ఞాతాఖిల చిత్తజ్ఞః స్మయమానా ఉవాచః విజ్ఞాత కిల చిత్తజ్ఞః స్మయమానా ఉవాచః ననుధానపతేన్యస్తవయ్యాస్తే శతధన్వనా నను దానపతే నస్త్యస్త్వా నను దాన ననుధానపతేన్యస్తవయ్యాస్తే శతధన్వనా నను దానపతే నస్త్యస్త్వ పయ్యాస్తే శతధన్వనా శమంతకో మణి శ్రీమాన్ విదిత పూర్వమేవ నః సమంతకో మణిః శ్రీమాన్ దితః పూర్వమేవ నః.
శ్రీకృష్ణుడు అక్రూరుని రహస్యంగా పలుకరించి ప్రియవచనములను పలికి పూజించెను. సమస్తము నెరిగినవాడు కనుక అక్రూరుని చిత్తమును పూర్తిగా ఎరిగి ఉన్నట్టి భగవానుడు అంతట నవ్వి అతనితో, ఓ దానపతి, శతధన్వుడు శ్రీమంతమగు శమంతకమణిని నీ చెంత నుంచెనట. అది ఇంకను నీతోనే ఉన్నదనుట సునిశ్చయము. నిజముగా ఈ విషయమును నేను పూర్వమే ఎరిగి ఉన్నాను. భాష్యము. అక్రూరునితో శ్రీకృష్ణుడు ఇచట వర్తించిన విధము వాస్తవమునకు అతడు గొప్ప భక్తుడని ధ్రువపరుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, శ్రీకృష్ణుడు అక్రూరుని పిలిచారు, రహస్యంగా పలకరించారు. అంటే రహస్యంగా పలకరించారు, అందరి ముందు కాదు. ఓకే, ఒంటరిగా పలకరించి ఆయన ప్రియవచనాలతో పూజించారు. అంటే ఒక వ్యక్తిని పూజించడము అని అంటే ఆ వ్యక్తిని ఒక చోట కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి ఆయన మెడలో దండేసి ఆయనకి హారతులు ఇస్తేనే పూజించినట్లు కాదు. ఓకే, ఒక వ్యక్తితోటి ప్రేమగా మాట్లాడినా కానీ పూజించినట్లు, పూజించిన దాంతోనే సమానం. ఓకే, అందుకనే మనం ఇంటికి ఎవరైనా సరే గెస్ట్లు వస్తే వాళ్ళతోటి ప్రియవచనాలతో మాట్లాడితే గౌరవించినట్లే సమానము, పూజించిన దాంతోనే సమానం. ఓకే, సో అలానే కృష్ణుడు కూడా ఆయన్ని ప్రియవచనాలతో పలికి పూజించను అంటే అదనమాట. సమస్తము కృష్ణ భగవానుడికి తెలుసు కాబట్టి ఆయన అక్రూరుడితో అంటున్నాడు నవ్వుతూ, ఏమంటున్నాడు? శతధనుడు శమంతకమణి నీ దగ్గరే ఉంచాడట కదా. ఒక కృష్ణుడికి ఆల్రెడీ తెలుసు కదా, అది ఇంకనూ నీతోనే ఉన్నట్లు సునిశ్చయము, నాకు బాగా తెలుసు, కన్ఫర్మ్, అది నీ దగ్గరే ఉంది. ఈ విషయం నేను పూర్వమే ఎరిగి ఉన్నాను. అంటే నాకు తెలియదు అనుకోకు, నీ దగ్గర శమంతకమణి ఉంది అనేటువంటి విషయం నాకు తెలియదు అనుకోకు, నాకు తెలుసు, శతధనుడు నీకే ఇచ్చారు ఆ మణిని అని చెప్పేసి శ్రీకృష్ణుడు అనడం జరిగింది. నెక్స్ట్ మంజులత మాత. హరే కృష్ణ ప్రభు. తత్రాజితో న పత్యత్వాన్ గృహ్ణీయుర్దుహితుః సుతాః. సత్రాజితో న పత్యద్వాద్ గృహ్ణీయుర్దుహితుః సుతాః. కాయం నినీయాపః పిండాన్ విముచ్యర్ణం చ శేషితం. దాయం నినీయాపః పిండాన్ విముచ్యర్ణం చ శేషితం. హరే కృష్ణ ప్రభుజీ. సత్రాజిత్తునకు పుత్రులు లేరు కనుక అతని పుత్రిక యొక్క పుత్రులే పితృధనమును పొందగలరు. వారే పిండ ప్రదానము చేసి తమ తాతగారి రుణమును తీర్చి మిగుల సంపదను తీసుకొనగలరు. భాష్యము. పితృధనము గురించి స్మృతి నిర్దేశమును శ్రీల శ్రీధర స్వామి ఇట్లు తెలిపిరి. పత్ని దుహితరశ్చైవ పితరో భ్రాతరస్తత తస్తుత గోత్రజా బంధు శిష్య సబ్రహ్మచారిణః. పితృధనము తొలుత భార్యకు, తర్వాత ఒకవేళ భార్య మరణించి ఉన్నచో పుత్రికలకు, తరువాత తల్లిదండ్రులకు, తర్వాత సోదరులకు, తర్వాత సోదరుని పుత్రులకు, తరువాత మరణించిన వ్యక్తి గోత్రీకులకు, పిదప బ్రహ్మచారులతో పాటు అతని శిష్యులకు చెందగలదు. సత్రాజిత్తునకు పుత్రులు లేనందున అతని భార్యలు అతనితో పాటే వధింపబడినందునను పితృధనమైన శమంతకమణి యందు అతని పుత్రికయకు సత్యభామకు ఇష్టము లేనందునను అది ధర్మయుతముగా ఆమె పుత్రులకే చెందియున్నదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిలి. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఇట్లు వివరించిరి. సత్యభామ అప్పటికే గర్భవతియే యున్నదనియు ఆమె పుత్రుడే మణికి నిజమైన వారసుడనియు, అనగా అక్రూరుడు ఒకవేళ మణిని దాచిపెట్టునకు యత్నించినచో దానినతడు నిక్కముగా తీసుకొనగలడనియు ఈ వాక్యముచే శ్రీకృష్ణ భగవానుడు సూచించెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సత్రాజిత్తుకి కొడుకులు లేరు, సత్రాజిత్తుకి భార్యలు కూడా లేరు, చనిపోయారు వాళ్ళు కూడా. కాబట్టి సత్రాజిత్తుకి ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడా సత్రాజిత్తు యొక్క కూతురు అయినటువంటి సత్యభామకే చెందుతుంది. ఒకవేళ సత్యభామకు గనక ఆ ఆస్తి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. ఒకవేళ సత్యభామకు గనక ఆ ఆస్తి మీద ఇంట్రెస్ట్ లేకపోతే సత్యభామకి పుత్రులు ఉంటారు కదా, ఆ పుత్రులకి కలుగుతుంది. కృష్ణుడు ఇప్పుడు ఏమంటున్నారు? సత్రాజిత్తు యొక్క ఆస్తికి వారసులు ఎవరు? సత్యభామ పుత్రులు. సత్యభామ పుత్రుల గురించి ఎందుకు వచ్చింది అంటే సత్యభామ ఆల్రెడీ గర్భవతి, అందుకనే వచ్చింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఆస్తి అనేటువంటిది ఎవరికి చెందుతుంది అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ ఇక్కడ ఇచ్చేశారు. ఒకవేళ గనక భార్య లేకపోతే, భార్య ఉంటే భార్యకు చెందుతుంది, భార్య లేకపోతే పుత్రులకు చెందుతుంది, పుత్రులు లేకపోతే పుత్రికకు చెందుతుంది. రామారావు ప్రభుజీ చేయాలి ప్రభుజీ. ఓకే,
సో పుత్రిక కనుక ఇంట్రెస్ట్ లేకపోతే పుత్రిక పుత్రులకు చెందుతుంది. ఒకవేళ పుత్రికకి ఇంట్రెస్ట్ లేదు, పుత్రికకి పుత్రులు లేరనుకో, అప్పుడు ఎవరికి చెందుతుంది? ఉం? ప్రభుత్వానికి భగవాన్ చెందుతుంది. బ్రహ్మచారులకు కాదు, ఆయన యొక్క సోదరుల పుత్రులకు చెందుతుంది. సోదరుల సోదరులు కానీ సోదరుల పుత్రులకు కానీ చెందుతుంది. ఓకే, ఆ విధంగా ఒక హైరార్కీ ఇచ్చారనమాట, ఎవరు లేకపోతే ఎవరికి చెందుతుంది అనేటువంటి విషయంలో. ఓకే, ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన తోటి తర్కం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ మణికి నువ్వు వారసుడు కాదు, నీ దగ్గర ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా ఇలా చెప్పారు. నెక్స్ట్ 38, 39 మంగతాయర్ మాతాజీ. ఓకే, శ్రీవాణి మాతాజీ చదవండి. ఎన్నో అధ్యాయం ప్రభుజీ? 57. 57వ అధ్యాయం. శ్రీవాణి ఓకే మాతాజీ. ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. తథాపి దుర్ధరస్త్వంతే త్వయ్యాస్తాం సువ్రతే మణిః. తథాపి దుర్ధరస్త్వైన్యస్తా యాస్తాం సువ్రతే మణిః. కింతు మామగ్రజః సంయన్ న ప్రత్యేతి మణిం ప్రతి. కింతు మామగ్రజః సంయన్న ప్రత్యేతి మణిం ప్రతి. దర్శయస్వ మహాభాగా బంధూనాం శాంతిమావహ. దర్శయస్వ మహాభాగా బంధూనాం శాంతిమావహ. అవ్యుచ్ఛిన్నా ముఖాస్తేధ్యా వర్తంతే రుక్మవేదయః. అవ్యుచ్ఛిన్నా ముఖాస్తేధ్య వర్తంతే రుక్మవేదయః. అయినను ఓ సువ్రతుడా, వేరెవరునూ మణిని సురక్షితముగా నుంచచాలరు కనుక దానిని నీ చెంతనే ఉండనిమ్ము. కానీ దాని గురించి నేను చెప్పిన దాన్ని నా అగ్రజుడు పూర్తిగా విశ్వసింపనందున ఆ మణిని ఒకసారి చూపుము. ఓ మహాత్మా, ఆ రీతిగా నీవు నా బంధువులను శాంతింప చేయగలవు. స్వర్ణ వేదికలపై నీవిప్పుడు నిరంతరము యజ్ఞములను చేయుచున్నావు కనుక నీ చెంత మణి ఉన్నదని ఎల్లరూ ఎరుగుదురు. భాష్యము. సత్యభామ పుత్రులకి మణిని పొందుటకు అధికారం ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు దాన్ని అక్రూరుని చెంతనే ఉంచుటకు నిర్ణయించెను. ఏలయన అతడు మణి వలన లభించడి ధనమును యజ్ఞ నిర్వహణకే నిరంతరము ఉపయోగించుచున్నాడు. స్వర్ణ వేదికలపై అట్టి యజ్ఞములను నిర్వహించుటకు అక్రూరుని సామర్థ్యము నిజముగా ఆ మణి యొక్క శక్తికి సూచకమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో యాక్చువల్గా ఈ మణిని పొందినటువంటి అక్రూరుడేమి ఆ మణి ద్వారా పొందినటువంటి సంపదనేమి దుర్వినియోగం చేయట్లా, యజ్ఞాలు చేస్తున్నాడు. యజ్ఞం ఎవరిని సంతృప్తి చేయడానికి? స్వయంగా భగవంతుని చేయడానికి యజ్ఞం చేస్తారు. కాబట్టి అలాంటి మణి ఒకవేళ అక్రూరుడి దగ్గర ఉన్నా అది సమంజసం. ఎందుకంటే అక్రూరుడేమి దాన్ని దుర్వినియోగం చేయట్లేదు. రామారావు ప్రభుజీ మ్యూట్ చేయాలి ప్రభుజీ, బ్యాక్గ్రౌండ్ నుంచి నాయిస్ వస్తుంది. ఓకే, అక్రూరుడి దగ్గర ఉండడం వల్ల ఆ అక్రూరుడు దాన్ని ఏమి దుర్వినియోగం చేయట్లేదు కాబట్టి కృష్ణుడు ఏమి లాగేసుకోవాలని ట్రై చేయట్లేదు. అర్థమైందా? ఒకవేళ అక్రూరుడు దుర్వినియోగం చేస్తున్నాడు అనుకోండి, అక్రూరుడిని చంపైనా సరే తీసుకుని ఉండేవాళ్ళు, కానీ అలా చేయట్లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నారు, నువ్వు ఒక్కసారి ఆ మణి చూపించు, ఆ మణి నేను అందరికీ చూపిస్తాను. ఎందుకంటే నీ దగ్గర మణి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని నేను ఇప్పుడు ఈ కథ అంతా నేను చెప్పాను అనుకో, నా బలరాముడి దగ్గరికి వెళ్ళి, మా అగ్రజుడైనటువంటి బలరాముడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను అనుకో, నువ్వు మణిని కనుక్కోలేకపోయావు అందుకనే నువ్వు ఈ కథలన్నీ చెప్తున్నావు అంటాడు. ఓకే, అదే నేను ఈ కథ చెప్పడం కాకుండా ఒకసారి మణిని చూపించి, ఇలా అక్రూరుడి దగ్గర మణి ఉంది, నిజంగానే నేను కనుక్కున్నాను, కానీ నేను అక్రూరుడి దగ్గరే వదిలేశాను అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పాలి అంటే ఒక్కసారైనా వాళ్ళ మణిని చూస్తే తప్ప వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేసుకోరు. కాబట్టి ఒక్కసారి నువ్వు మణిని అందరికీ చూపించు, ఈ మణి నీకే చెందుతుంది. ఎందుకంటే నువ్వు చాలా గొప్పగా యజ్ఞాలు చేస్తున్నావు. స్వర్ణ వేదికల మీద యజ్ఞాలు చేయడము అంటే అది సాధ్యమయ్యే పని కాదు సామాన్యమైనటువంటి వ్యక్తికి. నీ దగ్గర మణి ఉంది కాబట్టి అది నువ్వు చేయగలుగుతున్నావు. మణి ద్వారా పొందినటువంటి ధనాన్ని నువ్వు సరిగా ఉపయోగిస్తున్నావు కాబట్టి ఆ మణి నీ దగ్గర ఉండడం ఉత్తమమే అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఆయనకి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అన్నమాట. మణి నేనేం తీసుకోను, తీసుకొచ్చి ఒకసారి చూపించు అని అంటున్నారు. నెక్స్ట్ 40వ శ్లోకం ప్రమీల మాతాజీ. ఏవం సామభిరాలబ్ధః స్వఫల్కాతనయో మణిం.
ఏవం సామభిరాలబ్ధః స్వపల్కతనయో మణిం ఆదాయ వాససాచన్నః దదౌ సూర్యసమప్రభం. ఆదాయ వాససాచ్ఛన్నః దదౌ సూర్య సమప్రభం. ఆ విధముగా శ్రీకృష్ణుని సమాధాన పూర్వకముగు వాక్కులచే సిగ్గుపడిన స్వపల్కతనయుడు తన వస్త్రములలో దాచియున్నట్టి మణిని బయటకు తీసి ఆ దేవదేవునికి వసగెను. అది సూర్యుని వలె ప్రకాశించుచుండెను. భాష్యం: విలువైన మణి ఎంతటి కుట్రను, హింసను, కష్టమును కలుగజేసినో ఈ అధ్యాయం నందు మనము చూడవచ్చును. కష్టరహితమైన ఆధ్యాత్మిక జీవనమును కోరేడు వారికి నిక్కముగా ఇది మంచి పాఠము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సమాధానాలన్నీ విన్నటువంటి చెప్పినటువంటి విషయాలన్నీ విన్నటువంటి అక్రూరుడు ఆయన కన్విన్స్ అయ్యారన్నమాట. సమాధాన పడడం అంటే కన్విన్స్ అయ్యారు. ఓకే, కన్విన్స్ అయిపోయి ఓకే కృష్ణుడు మణి తీసుకోడు అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని కృష్ణుడు అడిగాడు కాబట్టి యాక్చువల్గా నా మణి కాకపోయినా కానీ నా దగ్గర పెట్టుకున్నాను అనేటువంటి ఒక సిగ్గుపడినటువంటి భావంతో, అంటే ఒక గిల్టీ ఫీలింగ్ తోటి ఆయన తన వస్త్రాల్లో దాచిపెట్టుకున్నటువంటి మణిని తీసి బయటికి చూపించారనమాట. సూర్యుడి వలె ప్రకాశిస్తుంది. మణిలో ప్రకాశం ఎంత ఉంటుందో తెలుసు కదండి. ఆ మణి వేసుకుని సత్రాజిత్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, ద్వారకా వీధుల్లో తిరుగుతుంటే స్వయంగా సూర్యుడే నడుస్తున్నాడు అనుకున్నారు. అంత ప్రకాశం ఉంటుంది ఆ మణిలో. ఓకే, సో అది ఆయన కృష్ణుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అతి విలువైనటువంటి వస్తువు ఎక్కడ ఉంటుందో అక్కడ ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక జీవనం కోరేటువంటి వాళ్ళకి ఇది మంచి పాఠము అని చెప్తున్నారు. ఓకే, దీనివల్ల మనం కృష్ణుడికి దూరం అవుతాం. ఓకే, నెక్స్ట్ 41 శిరీష మాతాజీ. శమంతకం దర్శయిత్వా జ్ఞాతిభ్యో రజ ఆత్మనః శమంతకం దర్శయిత్వా జ్ఞాతిభ్యో రజ ఆత్మనః విమృజ్య మణినా భూయాస్తస్మై ప్రత్యర్పయత్ ప్రభుః. విమృజ్య మణినా భూయస్తస్మై ప్రత్యర్పయత్ ప్రభుః. సర్వశక్తిమంతుడగు భగవానుడు ఆ శమంతకమణిని తన బంధువులకు చూపి తనపై వచ్చిన అపవాదను తొలగించుకుని పిమ్మట దానిని అక్రూరునికే తిరిగి ఇచ్చివేశను. భాష్యం: శమంతకమణి వలన భగవంతుని యశస్సు పట్ల కలిగిన సందేహములు మణిచేత రెండవసారి తొలగింపబడినవి. నిజముగా రెండవసారి భగవానుడు ద్వారకలో తన నీతిని నిరూపించుటకు మణిని నగరమునకు తెప్పించెను. శ్రీకృష్ణుడు ధరణిపై అవతరించినప్పుడు సహవాసులు అని అతని ఎడ విమర్శలు చేసేదరని ఈ ఆశ్చర్యకరమగు సంఘటన చూపుచున్నది. ఈ భౌతిక జగత్తంతయు తప్పులెన్నెడి ధోరణితో కలుషితమై ఉన్నది. ఇట్టి అవాంఛిత గుణతత్వమును భగవానుడు ఈ అధ్యాయంలో ఎత్తి చూపినాడు. హరికృష్ణ ప్రభుజీ. ఓకే, మనందరం కూడా ఎవరో ఒకరిని తప్పుపడుతూ ఉంటాం. ఓకే, నువ్వు చేసిన దాంట్లో తప్పింది, నువ్వు చేసిన దాంట్లో తప్పు ఉంది అనడం అనేటువంటిది సర్వసామాన్యం. ఎవరిని విమర్శించకుండా మనం ఉంటామా? మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే ఎవరినో ఒకళ్ళని విమర్శిస్తూనే ఉంటాం. ఇంట్లో కుటుంబ సభ్యులైనా విమర్శిస్తూనే ఉంటాం. ఈ భౌతిక జగత్తు యొక్క ధోరణే అలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి స్వయంగా భగవంతుడు అవతరించినప్పుడే, భగవంతుడి మీదనే విమర్శలు వస్తే ఇవన్నీ కూడా నిరూపిస్తున్నారు. ఈ భౌతిక జగత్తులో ఇది సర్వసాధారణం అనేటువంటి విషయాన్ని నిరూపించడం అనేటువంటిది ఈ యొక్క శమంతకమణి యొక్క కథ ద్వారా మనకు అర్థమవుతుంది. స్వయంగా భగవంతుడి మీదనే విమర్శలు వచ్చేసాయి. కానీ స్వయంగా భగవంతుడే అయ్యుండి కూడా ఇవన్నీ కూడా విమర్శల నుంచి బయటపడి ఆయన యొక్క నిజాయితీని నిరూపించుకోవడం కోసం, శమంతకమణి వలన కలిగినటువంటి అపవాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోవడం కోసం రెండవసారిని కూడా మణిని తిరిగి ద్వారకకు తిప్పించి ఆ మణిని అందరికీ చూపించి మణి వలన ఆయన మీద వచ్చినటువంటి అపవాదులన్నింటినీ కూడా తొలగించేసుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, నెక్స్ట్ 42వ శ్లోకం. సునీత హరిబాబు మాతాజీ. యస్త్వేతద్భగవత ఈశ్వరస్య విష్ణోర్ యస్త్వేతద్భగవతా ఈశ్వరస్య విష్ణోర్ వీర్యాఢ్యం వృజినహరం సుమంగళం చ వీర్యాఢ్యం వృజినహరం సుమంగళం చ ఆఖ్యానం పఠతి
श्रोणत्यनुस्मरेद्वा ఆఖ్యానం పఠతి శృణోత్యనుస్మరేద్వా दुष्कीर्तिं धुरितमपोह्य याति शान्तिम् దుష్కీర్తిం దురితమపోహ్య యాతి శాంతిం. దేవదేవుడగు విష్ణు భగవాని వీర్యత్వ వర్ణనలో నిండినట్టి ఈ వృత్తాంతము సమస్త పాపములను తొలగించి సర్వ మంగళములను చేకూర్చును. దీన్ని పఠించిన వాడు, వినినవాడు లేదా స్మరించిన వాడు తన అపవాదుల పాపములు తొలగించుకొని శాంతిని బడియగలడు. శ్రీమద్ భాగవతములందరి సత్రాజిత్తు వద మణి తిరిగి లభ్యమగుట అను దశమ స్కందములోని 57వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీలా ఏసి భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారి వినమ్మ శిష్య ప్రణీతముకు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ దండకర్తున్నామా. కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనము అనేటువంటిది ఈ మణి శమంతకమణి కథ ద్వారా మనందరికీ కూడా తెలుస్తుంది. ఆయన శమంతకమణి కావాలి అని అనుకుంటే తీసుకోగలడు. ఆయన సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రదర్శించగలిగినటువంటి వ్యక్తి కృష్ణ భగవానుడు. ఆయన మణి కోసం ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ కృష్ణుడి యొక్క గొప్పతనము మనకు తెలుస్తుంది. తర్వాత ఈ వృత్తాంతం వలన ఇంకా ఏం తెలుస్తుంది, ఈ భౌతిక జగత్తులు ఎలాంటి అపవాదులు వేస్తుందో కూడా మనకు అర్థమవుతుంది. అందరూ కూడా ఇంకొకళ్ళని ఏ విధంగా విమర్శిస్తారు, వాళ్ళ తప్పుల్ని ఎలా ఎంచుతారు అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇలాంటి ఒక సందర్భం భౌతిక జగత్తులో సర్వసాధారణము అనేటువంటి విషయం కృష్ణుడు నిరూపించాడు. తరువాత కృష్ణుడి మీద పడినటువంటి అపవాదులన్నింటినీ కూడా ఆయన చాలా సులువుగా తొలగించుకున్నాడు. ఇలాంటి అపవాదులే మనందరి మీద కూడా ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంటాయి. మనం కృష్ణుడు అంత గొప్పవాళ్ళం కాదు. ఆయన మీద అపవాదులు వచ్చాయి కాబట్టి చాలా సులువుగా ఆయన అపవాదుల నుంచి బయటపడ్డారు. అలాంటి అపవాదులే మన మీదకి వస్తే మనం సులువుగా బయటపడతామా? అంత ఈజీ అందుకనే కృష్ణుడు ఈ కథనిచ్చారు మనకి. ఈ కథని చదివినా, ఈ కథని విన్నా మనం కూడా అలాంటి అపవాదుల నుంచి చాలా సులువుగా బయటకు వచ్చేయచ్చు. అందుకనే ఇదే ఈ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క లీల ఏదైతే ఉందో, ఈ లీల మనందరినీ కూడా ఎలాంటి అపవాదుల నుంచైనా కానీ బయటపడేలా చేస్తుంది. అందుకని ఎవరెవరైతే ఈ శమంతకమణి కథని విన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి అపవాదుల నుంచి వాళ్ళు బయటపడతారు. ఓకే, అది ఫలశ్రుతి, ఈ యొక్క శమంతకమణి కథ యొక్క ఫలశ్రుతి. సో ఈ అధ్యాయం ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. 58వ అధ్యాయం రేపు స్టార్ట్ చేసుకుందాం. శ్రీకృష్ణుడు 5 రాచకన్యలను పరిణయమాడుట. ఇప్పుడు ఎంతమందిని చేసుకున్నారు? సత్యభామ, జాంబవతి, రుక్మిణి, జాంబవతి, సత్యభామ. ఇంకొక 5గురిని వివాహం చేసుకునేటువంటి సందర్భం అంటే అన్ని ఒక్కసారే జరిగాయని కాదు, ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. మొత్తం 8 మందితోటి కృష్ణుడికి జరిగినటువంటి వివాహం గురించి మనకి 58వ అధ్యాయంతో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఆ తరువాత ఇక కృష్ణుడి పిల్లల గురించి వస్తుంది. ఓకే, సో రేపు స్టార్ట్ చేసుకుందాం ఈ చాప్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ సత్యభామ